రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వాళ్ళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా అనలిస్ట్ జంగయ్య యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ యాదవ్ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ టన్నెల్లో చూస్తే 4 గంటలకు మించి ఆక్సిజన్ లేకుండా ఉండలేని పరిస్థితి. 4 గంటలు కాదు, 4 రోజులు అవుతున్నది. ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనే దానికి సంబంధించి కూడా కనిపెట్టలే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అనేక రెస్క్యూ టీమ్స్ పోయినాయి, అవి కూడా ఏం చేయలేని పరిస్థితి. ర్యాట్ మైనర్స్ అంటూ వాళ్ళంతా కూడా ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ మైనర్స్ వీళ్ళంతా కూడా వచ్చిండ్రు. ఎక్కడైనా సరే రోజులు పట్టేదాన్ని వాళ్ళు గంటల్లోనే సార్ట్అవుట్ చేసిన, 1 అవర్లోనే సార్ట్అవుట్ చేసిన చరిత్ర ఉంది. అటువంటి వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. లోపల నీళ్ళు వచ్చేస్తున్నాయి, బురద వచ్చేస్తున్నది, మెషినరీ అంతా అక్కడ ఇరుక్కుపోయి స్ట్రక్అప్ అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా స్టిల్ మొన్ననే ఎట్లా వ్యవహరించారు మంత్రులు అనే దాని మీద తీవ్రమైన విమర్శలు వచ్చినాయి. అయినా కూడా నిన్న కూడా మళ్ళా అదే పరిస్థితి. మొన్న హెలికాప్టర్ వస్తే కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ దాకా పోలేదు. సో సీఎం తీసుకుపోయిండు, మళ్ళీ హెలికాప్టర్ చేసినాక మళ్ళీ నిన్న హెలికాప్టర్లో అక్కడ పోయిండు. పొద్దున పోయి కలిసేసిన తర్వాత పొద్దున ఒక రౌండ్ విజిట్ చేసిన తర్వాత ఆయన అడ్రస్ చేయాలి, ఆయన అడ్రస్ చేసిండు, మళ్ళీ లంచ్కి వెళ్ళిపోయిండ్రు. ఏంది పరిస్థితి అంతా కూడా? ఎందుకు ఇటువంటి దారుణమైన సిచ్యువేషన్? ఇంత జరిగినా కూడా నిస్సిగ్గుగా ఇంత బాధ్యతారహితంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని భావించాలా ఇవాళ? మీకు అండ్ టీవీఎస్ ప్రేక్షకులకు, జంగన్న గారికి గుడ్ మార్నింగ్. అంటే ఒకటండి, ప్రధానంగా మొదటగా పరిపాలించే నాయకుడికి ప్రజల పట్ల కన్సర్న్ ఉండాలి. ప్రజల పట్ల ఎప్పుడైతే కన్సర్న్ ఉంటుందో ప్రజల కోసం పనిచేసే ప్రయత్నం చేస్తుంటాడు. దురదృష్టవశాత్తు ఏంటంటే డెమోక్రటిక్ ప్రాసెస్లో ప్రజలకు సంబంధం లేకుండా, ప్రజల మీద ఎట్లాంటి కన్సర్న్ లేకుండా నాయకుడిని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ఏమైంది, అంత పెద్ద సంఘటన జరిగి రాష్ట్రం అంతా అటువైపు ప్రయాణం చేస్తుంటే ఈరోజు మన ముఖ్యమంత్రి, ఈరోజు అందరికీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టంగా ఈరోజు ఆడికి పోయి ఏం జరిగింది అధికారులతో చర్చించి దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలి. కానీ ఏమైంది, ఇప్పుడు ఆయన ఒక రోజేమో ఎలక్షన్లో పోయిండు, ఒక రోజేమో ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి ఎందుకు పోయిండు అంటే ఆ ఎమ్మెల్సీలకు సంబంధించిన డిస్కషన్ చేయడానికి రాహుల్ గాంధీ దగ్గర పోయిండు. రాహుల్ గాంధీ మరి అపాయింట్మెంట్ ఇచ్చిందంటే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ ఏమై అర్థమవుతుందంటే ప్రజలు అంత కష్టాలలో ఉండి 8 మంది చనిపోయినరా, బతికినరా, ఆగమాగం అడివాడి అవుతుంటే రాష్ట్ర ప్రజలంతా అటువైపు చూస్తుంటే ఈరోజు ప్రధానమైన ముఖ్యమంత్రి ఈరోజు ప్రజల పక్షాన లేకుండా, ప్రజల సమస్య వినకుండా, అడిగి పోకుండా ఆయన సొంత జిల్లా అండి. మళ్ళీ నిన్నగాక మొన్ననే ఏం మాట్లాడు, 12 మంది పార్లమెంటు సభ్యులు ఎన్నుకొని నన్ను ముఖ్యమంత్రి చేసినారు అని మాట్లాడాడు. నేను పాలమూరు బిడ్డను అన్నాడు. మరి పాలమూరు దగ్గరనే కదా నాయన జరిగేది, అది ఆల్మోస్ట్ నల్గొండ అండ్ పాలమూరు మధ్యలో శ్రీశైలమే కదా, నీ ప్రాంతం సంబంధించిందే కదా, నువ్వు పోవాలి కదా, కనీసం ప్రాంతం అయినా కాకపోయినా ఆయన ముఖ్యమంత్రి. నేనేమో అదే మేడం, అంటే నేనేమంటున్నా, నువ్వు అంత గొప్పగా చెప్పుకున్నావు కదా, అంత గొప్ప అంటే ఇక్కడ స్పష్టంగా గతంలో ఏ సంఘటన జరిగినా మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే సంబంధించిన వ్యక్తులు కావచ్చు, అధికారులు కావచ్చు, 24/7 ఉండి దాని సమస్యకు పరిష్కారం చెప్పేది. కానీ ఈరోజు ఏమిది, ఒక ఆయన హెలికాప్టర్ లేదంటాడు, ఒక ఆయన నాకు బండి పని చేస్తలేదంటాడు, ఒక ఆయన నాకు ఎస్కాట్ లేదంటాడు. ఇది వ్యవహారమా? నిన్న ఒక మంత్రి పోయి, ఆయన నల్గొండ సంబంధించిన మంత్రి వెంకరెడ్డి గారు పోయి నీళ్లు వాటర్ కలిసినాయి, ఎంత ఈజీ సిగ్గు అనిపిస్తుంది చెప్పడానికి. నీళ్లు వాటర్ కలిసినాయి కాబట్టి కూలింది. వాట్ ఈస్ అది గోయింగ్ నాన్ సెన్స్? నీళ్ళు వాటర్ అయింది, ఏం మంత్రి నువ్వు, ఏం మాట్లాడుతున్నావు? అంతకుముందేమో నాకు ఫోన్ రింగ్ అయింది, ఏంది ఇది జోక్ చేస్తున్నావా? ప్రాణాలతో జోకులా? కాబట్టి ఏంటంటే స్పష్టంగా ఇప్పటి వరకు కూడా వాళ్ళ దగ్గర ఎట్లాంటి ఒక ప్రణాళిక లేదు. వాళ్ళు పాపం బతికున్నారా లోపల, చాలా బాధాకరమైన విషయం. ఆ కుటుంబాలు ఎట్లా ఏం ఆగమవుతున్నాయి. ఈ రోజు 4వ రోజు ఎంత ఆందోళన చెందుతాయి. మంత్రులు ఎవరు కనీసం మాట్లాడాలి, కుటుంబాలకు ధైర్యం చెప్పాలి, ఆ కుటుంబాలకు ఎక్కడున్నారు పోవాలి, వాళ్ళ దగ్గరతో వాళ్ళతో డిస్కస్ చేయాలి. అదేం చేయకుండా ఓన్లీ మేము వస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఏంది ఎటువైపు తీసుకెళ్తున్నారు. కాబట్టి అంటే నేను ఏమంటున్నా అంటే పరిపాలన మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్లాంటి కన్సర్న్ లేదు, ఎట్లాంటి బాధ్యత లేదు. బాధ్యత రహితంగా ఈరోజు ముఖ్యమంత్రి ఢిల్లీలో పోయి పండుకుంటాడు. 36సారి 15 నెలల్లో అండి 36సారి పోయిండు. అంటే నెలకు దాదాపు 2.5 చొప్పున, అంటే 3 చొప్పున ఈరోజు ఢిల్లీ పోయిండు. నువ్వు ఢిల్లీకి అంత ఎమర్జెన్సీ ఏముంది? నీ తెలంగాణ ప్రజలు నీ ఒక ప్రాజెక్టులో 8 మంది ప్రాణాలను ఆడ ఉన్నారు అంటే నువ్వు ఇక్కడ ఉండాల్సింది పోయి నువ్వు ఢిల్లీ పోయి ఏం చేస్తున్నావు? అవసరాల కోసం అక్కడ ఉండే విషయం పక్కన పెట్టండి, కనీసం ఫోన్ కూడా పోలేదు. అదే పోలేదు. ఒక రోజేమో ఎలక్షన్, ఒక రోజేమో ఇంకో రోజు ఢిల్లీ. ఎటువైపు తీసుకెళ్తున్నావు?
కాబట్టి తెలంగాణ ప్రజలు అంతా చూస్తున్నారు. ఇప్పటికైనా ఏం జరుగుతుంది, ఎట్లా వాళ్ళని రిస్క్ చేయాలి, ఎట్లా కాపాడాలని మాట్లాడాలి, పోవాలి తప్ప, పనిచేయాలి తప్ప అదంతా ఏం లేకుండా ఓన్లీ రాజకీయాలు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీలో ఉన్నది, ఇప్పుడు మాట్లాడింది అనుకో రాజకీయం అంటారు. అందుగురించి 4 రోజులు చూసిన తర్వాత మీరు ఏం కాకపోతే రేపు బీఆర్ఎస్ నుంచి బృందం హరీష్ రావు గారి ఆధ్వర్యంలో పోవాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి నేనేమంటే ఎందుకు పోవాలి, ప్రతిపక్ష హోదాలో ఉన్నాం, ఏం జరుగుతుంది, మేము ముందే వెళ్తే ఆడ రాజకీయం చేస్తున్నట్టు ప్రాణాలతో రాజకీయం చేసే కల్చర్ బీఆర్ఎస్ పార్టీకి లేదు. బీఆర్ఎస్ పార్టీ పాలిటిక్స్ చేస్తే తెలంగాణ అభివృద్ధి కోసం చేస్తుంది, తెలంగాణ ఆర్థిక సామాజిక ముందుకు పోవడం చేస్తుంది. తెలంగాణ కోసం పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ. అంతేగాని ఏదో 4 ఓట్ల కోసం 4 సీట్ల కోసము రాజకీయాలు చేసే కల్చరు, ఆ సంస్కృతి బీఆర్ఎస్ పార్టీకి లేదు. కాబట్టి ఇప్పటికైనా ఏ ఏ ఏ మంత్రివర్గం ఉందో ఆ మంత్రి కావచ్చు, లేదా ఇప్పుడు ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లీట్గా కూర్చొని అది ఏమవుతుందో చెప్పాలి, బులెటిన్ రిలీజ్ చేయాలి. ఎవ్రీ 5 అవర్స్కో ఎవ్రీ 6 అవర్స్కో లోపల ఏం జరుగుతుందని తెలంగాణ సమాజానికి చెప్పాలి. ఇప్పటివరకు చెప్పినా అండి, డైలీ న్యూస్ వచ్చింది అదే తప్ప ఆడ ఏం జరుగుతుందో తెలియదు. ఆడ కూలిపోయింది, నీకు ఒక ప్లాన్ లేదు, భద్రత లేదు. ఆడ టెస్టులు చేయాలి. అక్కడ ఆ ల్యాండ్ ఎంత ఉంది, వాటర్ ఎంత ఉంది, ఎన్ని సెకండ్లకు ఎంత వాటర్ ఫ్లో అవుతుంది చేసిన తర్వాత నువ్వు కేసింగ్ వేయాలి. నువ్వు కేసింగ్ ఎట్లా వేసినావు, మామూలుగా వేసుకుంటా పోయింది కాబట్టి లోడ్ పడింది కాబట్టి కూలింది. నువ్వు టెస్టులు చేయలే, అక్కడ సాయిల్ టెస్ట్ చేయలే. ప్రతి 5 మీటర్స్కి ఒకసారి మారుతుంటుంది, పైన వాటర్ ఉంటుంది. మీకు ఇంకోటి చెప్పాలి, భూమి ఉంది కదా, భూమిలో కూడా లోపల చెరువులు ఉంటాయి, కుంటలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి వ్యవస్థ లోపల. ఎందుకు ఉంటుంది అంటే ఆ వాటర్ ఆగి ఉంటుంది. ఆ వాటర్ ఎక్కడైతే వచ్చింది లోడ్ అయిందో ఆ లోడ్ కూలిపోయింది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టన్నెల్ పైన వాటర్ ఉన్నాయి, కొంచెం ఏ మాత్రము డ్రిల్ చేసే సిచ్యువేషన్ లేదు, ఆల్రెడీ వాటర్ లోపలికి వస్తూనే ఉన్నాయి. అందుకే ఇదంతా వస్తుంది. లోపల ఉన్న వాటిని తీయడానికి కూడా రేపు మేబీ ఇవాళ ఈవినింగ్ వరకు టైం పట్టే ఛాన్స్ ఉంది. వాటన్నిటిని కూడా శిథిలాలు ఏవైతే ఉన్నాయో వాటంతా కూడా డీవాటరింగ్ చేయడానికైనా సరే, ఇంకేమైనా చేయడానికైనా సరే టైం పడుతుంది అంటున్నారు. ఎగ్జాక్ట్ మ్యాథమెటిక్స్ ఉంటాయి మేడం. ఎంత వాటర్ ఇన్ఫ్లో ఉంది, ఎంత ఊట వస్తుంది, ఆ ఊటను ఎన్ని మోటార్ల ద్వారా మనం బయటికి పంప్ చేస్తుంటాము. అక్కడ ప్రతి 2 మీటర్స్ 3 మీటర్స్ దాటిన తర్వాత కూడా నీకు వాటర్ ఫ్లో చేంజ్ అవుతుంటుంది. సో ఆ వాటర్ చెక్ చేయాలి, ఆ శాండ్ చెక్ చేయాలి, ల్యాండ్ని చెక్ చేయాలి, ఎంత వాటర్ పైన సోర్స్ కనిపిస్తుంది, దాన్ని పట్టి నీ మోటార్స్ పనిచేస్తుండాలి. అప్పుడు మాత్రమే వాటర్ బయటకు వస్తుంది, నువ్వు వర్క్ చేయగలుగుతావు. అదేవిధంగా నీ కేసింగ్ కూడా నువ్వు స్టార్టింగ్ చేసిన కేసింగ్ మొత్తం అదే కేసింగ్ చేస్తే అంటే కుదరదు. సో లోడ్ ఎక్కడ ఎక్కువ అవుతుంది, వాటర్ లోడ్ ఎక్కడ ఉంది పైన. సో కాబట్టి అది అంతా లెక్కలు చేసుకుంటా, మ్యాథమెటిక్స్లో వేసుకుంటా ఇంజనీర్ చేయాల్సిన బాధ్యత. నీ అసమర్థత వల్ల, నీ కమిట్మెంట్ లేవడం వల్ల, నీకు బాధ్యత లేవడం వల్ల ఇష్టమైనట్టు తవ్వుకుంటా పోయినో ఆడ కూలింది. ఈరోజు 8 ప్రాణాలు ఏమైనాయో ఏమైందో తెలియదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము బాధ్యతగా వహించాలి. ముఖ్యమంత్రి గారు బాధ్యత రైతుతో ఈరోజు పరిపాలన చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో రైతులు చచ్చిపోయినా మాట్లాడారు, మా పిల్లలు మన బిడ్డలు హాస్టల్లో చనిపోయినా మాట్లాడరు. నిన్న 2 రైతులు చనిపోయారు. బ్యాంకులో పోయి ఒక రైతు ఊరి పెట్టుకుంటాడు, ఎంఆర్ ఆఫీస్లో పోయి ఒక రైతు ఊరి పెట్టుకుంటాడు. అయినా నువ్వు మాట్లాడవు, నువ్వు ఎందుకున్నావు నాయన? ఒకే రోజు ముగ్గురు రైతులు. నేనేమంటా మేడం, ఎంఆర్ ఆఫీస్ అనేది మెజిస్ట్రేట్, ద ఫస్ట్ మెజిస్ట్రేట్ ఇన్ ఎంఆర్ ఆఫీసు. మండల రెవెన్యూ అధికారి ఇది ఫస్ట్ మెజిస్ట్రేట్. ఆయన ముందు చనిపోతే నువ్వు ఎందుకు ఇంకా ఆయన ఆఫీస్లో చనిపోతే నువ్వెందుకు బ్యాంకులో పోయి ఊరి పెట్టుకున్నారు కదా మేడం? ఎటువైపు పోతున్నాం? 10 ఏళ్ళు ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలే, ఒక్క రైతు కూడా ఎక్కడ చావులు. 14 ముందు ఆత్మహత్యలు చూసినాం, రైతు ఆత్మహత్యలు చూసినాం, చంద్రబాబు నాయుడు పీరియడ్లో చూసినాం, కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో చూసినాం. కానీ 10 ఏళ్ళల్లో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలే, ధైర్యంగా బతికిండు. ఒక్క మూల అమ్మితే నాకు 20-30 లక్షలు వస్తే నా బిడ్డ పెళ్లి చేసుకుంటా, నా కొడుకు పెళ్లి చేసుకుంటా, నేను ఇల్లు కట్టుకుంటా అన్నాడు. ఒక్క అరెకరం అమ్మితే చాలనుకున్నాడు. ఈ రోజు ఏమైంది మేడం? ఈరోజు రైతు ఎందుకు చచ్చిపోవాల్సి వస్తుంది, ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది? వీరారెడ్డి పెళ్లిలో పక్కనే ఇక్కడనే భువనగిరి దగ్గర వీరారెడ్డి పెళ్లిలో తుర్కపల్లి మండలంలో చనిపోయిండు. సో ప్రజలు ఏమైపోయినా ప్రభుత్వానికి పట్టింపు లేదు. జంగయ్య గారు, అంటే ఇటువంటి టనెల్ ప్రమాదానికి సంబంధించి ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఉంటే కూడా ఎవరు రాజకీయాలు చేస్తున్నారనేది ప్రజలకి చాలా అర్థమవుతుంది. అంటే ఇంత పెద్ద ప్రమాదం జరగగానే ఏం చేయాలి, ఏ విధంగా వాళ్ళని బయటకు తీసుకురావాలి, ప్రాణాలతో బయటకు తీసుకురావాలి, ఏ విధంగా వాళ్ళని కాపాడాలనే దానికి సంబంధించి టకటక పనులు జరిగిపోవాలి. నిజంగా ఇక్కడ నిపుణులు లేకపోతే వెంటనే వాళ్ళని రప్పించడానికో ఇంకా కొత్త టెక్నాలజీస్ వినియోగించో ఈ ప్రమాదం నుంచి బయటపడడానికి ఇమీడియట్గా చర్యలు ఉండాలి. కానీ మొన్న 3 రోజుల దాకా కూడా ఈ
మంత్రుల వ్యవహార శైలితోని అక్కడ ఆటంకాలు ఏర్పడ్డ పరిస్థితి. ఇప్పుడు తాజాగా చూసుకుంటే వీళ్ళ వ్యవహార శైలి వల్ల ఈ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్న సిచ్యువేషన్, వీళ్ళు పోయి అక్కడ ఉండి పనులు చేయించాల్సింది పోయి వీళ్ళ వల్ల అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతున్న వాతావరణం, దీని ప్రభావం ఎక్కడ పడుతుందంటే ఎన్ని ఆల్మోస్ట్ 9-10 బృందాల దాకా పోయినాయి అక్కడికి రెస్క్యూ కోసం. కానీ ఈ డిస్టర్బెన్స్తోనే ఒక సమన్వయ లోపం కూడా ఏర్పడ్డ సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో అల్టిమేట్గా లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇటువంటి దారుణ స్థితికి వీళ్ళు కాదా కారణం? ఎవరు రాజకీయాలు చేస్తున్నారు? ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదానికి సంబంధించి రెస్క్యూ గురించి, టెక్నాలజీ గురించి, టీమ్స్ గురించి మాట్లాడాల్సింది పోయి ఈ రాజకీయాలు మాట్లాడింది ఎవరు? బాధ్యత గల ప్రభుత్వం. మీరు అన్నట్టు సమన్వయ లోపం, దీనికి స్పష్టంగా మనం చెప్పాల్సి వస్తే సమన్వయ లోపము అనే స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే అధికారులకు కానీ మంత్రులకు కానీ ఎక్కడ కూడా ముందస్తు ప్రణాళిక ప్రకారము చేసినట్లయితే బాగుంటుంది అని ఒక ప్లానింగ్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. కానీ ఈరోజు జరిగిన తర్వాత కూడా కనీసం ప్రణాళిక లేకుండా ఎక్కడికక్కడ ఎవరికి వచ్చినట్టు వాళ్ళు ఏ దోస్తే మాట్లాడము, అంటే దాదాపు 8 మంది అక్కడ ఉన్నారన్నారు. కానీ వారి 8 కుటుంబాలు ఈరోజు బతుకున్నాయా చనిపోయినాయా అనే ఒక పరిస్థితి ఎవరికి తెలియలేని పరిస్థితి, చేయలేని పరిస్థితి కూడా ఇక్కడ చూస్తున్నాం మనం. కనీసము మంత్రులు, అక్కడ ఉన్నటువంటి మంత్రులు జూపల్లి కృష్ణారావు గారిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి, ఎవరు కూడా అక్కడ ఉంటూ తాము ఏం చేస్తున్నామో అని ప్రజలకు ఒక నమ్మకము, ఒక ధైర్యం కల్పించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కనీసం వాళ్ళని పలకరించిన పాపన కూడా పోవట్లేదు. కానీ ప్రకృతి వైపరీత్యం అయినప్పటికీ ఇంతకుముందు మనం ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టు తీసుకున్నప్పుడు కూడా ప్రపంచంలో అతిపెద్దదైనప్పటికీ కట్టినప్పటికీ కూడా చిన్నదాన్ని తీసేసి లేదు ఇది రాజకీయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటిది దాంట్లో భాగమే అని చెప్పేసి కూలిపోయింది, వాళ్ళు కట్టడం వల్లనే కూలిపోయింది అని చెప్పి బదనాం చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు మనం తీసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఎక్కడ కూడా ఇది రాజకీయ కోణం కాదు, ఇది ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతున్న సందర్భం కాదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము చేసింది తప్పు మేము చేయము అనే ఒక ఆలోచన విధానంతో, ఒక ముందు చూపు ధోరణితో ప్రజల యొక్క ప్రాణాలు ఏ విధంగా కాపాడాలి అని ఒక సూచనలు సలహాలు మాత్రమే చెప్తూ వారిని ముందు అయితే కాపాడండి, ఏదైనా ఉంటే తర్వాత రాజకీయాలు చేద్దాము, ప్రజల ప్రాణాలతో మనం రాజకీయం చేయొద్దు, ప్రజల యొక్క ఓట్లతో రాజకీయం చేసేప్పుడు ఓట్లప్పుడు మాత్రమే ఎలక్షన్స్ టైంలోనే ఓట్ల రాజకీయం చేయాలి. కానీ ఈరోజు వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళని మనం ఓదార్చాల్సింది పోయి వారికి ఎక్కడికక్కడ సమన్వయం లేకుండా మీరు టీఆర్ఎస్ వాళ్ళు అట్లా అంటున్నారు, లేదా వేరే ప్రభుత్వం ఇలా అంటుంది, గతంలో మీరు ఇలా చేశారు అని చెప్పేసి మాటలు చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా పనులు కావట్లేదు. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు ఢిల్లీకి పోవడానికి సమయం ఉంటుంది, ఎలక్షన్లలో మాట్లాడడానికి స్పీచ్లు ఇవ్వడానికి టైం ఉంటుంది. కానీ వారి యొక్క ఇబ్బందుల్లో ఉన్నటువంటి 8 మంది కుటుంబాలను పరామర్శించడానికి ఏ ఒక్క మంత్రికి కూడా టైం ఉండట్లేదా? అంటే ప్రజల యొక్క స్థితిగతులు కానీ, ప్రజల యొక్క అవసరాలు కానీ, ప్రజల యొక్క బాధలు కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదా? అంటే ప్రాజెక్టులు కడుతున్నప్పుడు కామన్గా జరుగుతాయి, కాదని మనం అననికి లేదు. కానీ అయినప్పటికీ కనీసం వాటిని ఏ విధంగా మనం సరిదిద్దుకోవాలి, ప్రజలను ఏ విధంగా వాటి నుండి కాపాడుకోవాలి, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వాటి నుంచి మనం ఏ విధంగా ముందు జాగ్రత్తగా తీసుకుంటే బాగుంటుంది అనే చెప్పేసి ఆలోచన, ఇంకిత జ్ఞానం ఉన్నటువంటి ఏ యొక్క నాయకుడైనా కానీ ఈరోజు కనపడుతున్నాడా? అంటే దాన్ని ముందు తీసుకొని ముందుకు పోయి ప్రణాళిక ప్రకారం దాన్ని ఫాలోఅప్ చేసి ప్రజల ప్రాణాలు కాపాడి వారిని బయటకు తీసుకోవాలి అదే ఆలోచన ఎవరికీ కనిపించట్లేదు. అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే ఎక్కడ కూడా వీళ్ళు 4 రోజులు, అంటే దాదాపు 1 రోజు 2 రోజులు అంటే నిజంగా కూడా మనం ఏదో ఇబ్బంది ఉండొచ్చు, కానీ 4 రోజులు అయినప్పటికీ కూడా ఎందుకు సమస్య పరిష్కారం కావట్లేదండి? అంటే వీళ్ళు దాని యొక్క ప్రయత్న లోపం ఇక్కడ. సరే, ప్రయత్నం చేసిన తర్వాత జరిగేటువంటి సందర్భానికి ఎవరం ఏం చేయలేము, కానీ ప్రయత్న లోపమే ఇక్కడ ఫెయిల్యూర్ అయిందని మనం చెప్పొచ్చు ఇక్కడ స్పష్టంగా కూడా. ఏ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల గురించి పట్టించుకొని వారి యొక్క స్థితిగతులను బాగు చేద్దాము, లేకపోతే వారి ప్రాణాలకు మేమున్నాము, మేము అండగా ఉంటాము, మీ కుటుంబాలకు అండగా ఉంటాము అని చెప్పేసి మాత్రం ఎక్కడ కూడా ధైర్యం చెప్పలేని పరిస్థితిలో కూడా లేదని చెప్పొచ్చు. ఖచ్చితంగా ప్రయత్న లోపం కనిపిస్తుంది. ఆ ప్రయత్న లోపం వల్ల వైఫల్యం చెందింది అనేది కూడా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈ వైఫల్యాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని బీజేపీ ఎట్లా కవర్ చేస్తుంది, కాంగ్రెస్ ని ఎట్లా కాపాడుతుంది తెలంగాణలో అనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. శ్రీనివాస్ యాదవ్ గారు, ఎటువంటి వైఖరిని అవలంబిస్తుంది బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పట్ల అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలకి సమస్య వచ్చినప్పుడు, ఎక్కడ సమస్య వచ్చినా కూడా ఇది ప్రతిపక్షమా కాదా కాంగ్రెస్కి అనే ఆ ప్రశ్న కీలకంగా తలెత్తుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఎక్కడైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బంది కలిగిన టైంలో రక్షణ కవచంలాగా బీజేపీ నేతలంతా వచ్చి మాట్లాడుకుంటున్న పరిస్థితి. గత లాంగ్ టైం నుంచి కూడా ఎవరెవరు తమకి బీజేపీ నేతలు అనుకూలంగా ఉన్నారని ప్రభుత్వ అనుకూల మీడియాలో వాళ్ళు పేర్లు రాసుకొని మరీ కథనాలు వేసుకున్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రధానంగా ఇంత పెద్ద ప్రమాదం జరిగితే కూడా ఏదో నామమాత్రంగానే స్టేట్మెంట్ ఇచ్చేసి వదిలేసిండ్రు తప్ప ఇక్కడ ఏం మాట్లాడట్లేదు. అయితే ఇంకోటి ప్రధానంగా ఒకసారి గమనించాల్సిన విషయం ఏంటంటే,
ప్రభుత్వ అనుకూలమే మీడియా సంస్థలు, దినపత్రికలు ఈ ప్రమాదానికి సంబంధించి ఎక్కడ ఈనాడుకు సంబంధించి ఎక్కడైనా కనిపిస్తుందా తెలంగాణ ఈ ప్రమాదానికి సంబంధించి? జస్ట్ అత్యంత సమస్యాత్మకమని ఏదో చిన్నగా వేసి వదిలేస్తున్నారు తప్ప ఒక కంటిన్యూటీలో ఏది లేని పరిస్థితి. అయితే బీజేపీ ఏం చేస్తుంది అనే దానికి సంబంధించి కూడా ఇక్కడ క్లారిఫికేషన్ కనిపిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి వీళ్ళకి కేవలం ఎన్నికలు మాత్రమే ప్రధాన ఎజెండాగా ఉన్నాయి, ఎన్నికలకు సంబంధించి మాత్రమే వీళ్ళు మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీని గురించి 4 రోజులైనా పట్టించుకోరు. ఇది సీరియస్ ప్రాబ్లం కాదు, చిన్న చిన్న అంశాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏమనెత్తాలనుకున్నప్పుడు సీరియస్ అవుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ వీళ్ళకి ఏది ఉండదు. మరో చూద్దాం. వీళ్ళు కూడా మిగతా ఏమైనా వార్తలన్నీ ఉన్నాయి కానీ ఇది కనీసం వార్త కాని పరిస్థితి. ఇక చిన్నగా అవుతుంది. మిగతా వార్తలన్నీ చాలా కీలకమైన అంశాలు అయిపోయినాయి. ఇక్కడ కూడా కనిపిస్తుంది బీజేపీ రెస్పాన్స్ అనేది ఈ పత్రికల ఫ్రంట్ పేజెస్లో కనిపిస్తుంది. మరి ఇంత జరుగుతుంటే మరి క్వశ్చన్ చేయాలి కదా. వీళ్ళు క్వశ్చన్ చేయకుండా ఉన్న సిచ్యువేషన్. ఇక వీళ్ళకి సంబంధించి ఇంకా మళ్ళీ ఏం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమి బాగలేదంట, వాళ్ళ ఫోటోలు వేసుకున్నారు, వాళ్ళ మంత్రుల ఫోటోలు వేసుకున్నారు. ప్రమాదానికి సంబంధించి అప్డేట్ కాదు, వాళ్ళు ఏం మాట్లాడిన అనే దానికి సంబంధించి వేసుకోరు. ఇంకోటి దుష్ప్రచారం, ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారంటే రైతుల గురించి మాట్లాడిన కేటీఆర్ నిన్న మాట్లాడిన దాంట్లో నుంచి ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదానికి సంబంధించి ఎక్కడ పైన కనిపించే చోట ఎక్కడ మెన్షన్ చేయరు. అంటే దీనంతా కూడా ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తున్నది, ఈ వ్యవహార శైలి అంతా ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇట్ ఈస్ క్లియర్ కట్ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఒకే ట్రాక్లో వెళ్తున్నాయి తెలంగాణలోనే భావించాలా? స్పష్టంగా ఈరోజు మనం ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అండ్ కేంద్ర ప్రభుత్వం కొన్ని విషయాలల్లో అనుసంధానమై పనిచేయాలి. ఇది ఫెడరల్ కంట్రీ, ఒక రాష్ట్రానికి దేశానికి అనుబంధంగా పనిచేయాల్సిన బాధ్యత ఉంది. కానీ వీళ్ళ ఇద్దరు పార్టీల లక్ష్యం ఏంటంటే ప్రాంతీయ పార్టీలను చంపేయాలి. ఎంత త్వరలో అయితే అంత త్వరగా ప్రాంతీయ పార్టీలను చంపేయాలి. ప్రాంతీయ పార్టీలకు ఇక్కడ అవకాశం ఇవ్వద్దు. కాబట్టి ఇది ఉమ్మడి లక్ష్యం. ఇద్దరి కామన్ ఎజెండా ఏంటంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఎక్కడ ప్రాంతీయ పార్టీ పుట్టినా ఏ ప్రాంతీయ పార్టీ ఆ ప్రాంతీయ పార్టీ చంపేటే లక్ష్యం. అంటే ఇక్కడ ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాద ఘటనకు సంబంధించి ఒకే లైన్లో ఒకే ట్రాక్లో నడుస్తున్నాయి. నీటి కేటాయింపులకు సంబంధించి కూడా, పంపకాలకు సంబంధించి కూడా కేంద్రం పరిధిలో ఉంటే కూడా వాళ్ళు ఎవరు కేంద్ర మంత్రులుగా ఉండి మాట్లాడరు, ఎవరు లేవనెత్తరు. బీజేపీ బాధ్యత తీసుకోదు. మరి ఇక్కడ వీళ్ళు అడుగుతారంటే వీళ్ళు కూడా అడగరు. అంటే వీళ్ళిద్దరు కలిసి తెలంగాణలో ఉంటూ తెలంగాణ ప్రజలకి నష్టం చేయడానికి ఒక్కటవుతారు అని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. స్పష్టంగా కనిపిస్తుంది కదా. తెలంగాణ ప్రజలు 8 ఎంపీలు 16 ఎంపీలు ఇస్తే బడ్జెట్లో ఏం చేశారు? మొన్న 0 కేటాయింపులు, ₹1 కూడా తెలియదు. ఈరోజు ఇంత సంఘటన జరిగితే 2 మంత్రులు ఉన్నారు ఈ తెలంగాణ ప్రాంతం నుంచి. ఒక్క మంత్రి అయినా మరి పోదమాడ ఏమవుతుంది, ఏం తెలుసుకుందామో అటు ఢిల్లీ కేంద్రంతో కానీ మాట్లాడిన సందర్భం ఉందా? సో ఏది లేదు. అంటే నేను బాధ్యత రహితంగా వాళ్ళకి అధికారమే లక్ష్యంగా పనిచేస్తారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళు తెలంగాణ ప్రజల బట్టి కానీ తెలంగాణ ప్రజల పక్షాన కానీ మాట్లాడినట్టు మీకు మొత్తం చరిత్ర చూసుకున్నా వాళ్ళకి అనిపించదు. వాళ్ళకి అధికారం ఎట్లా రావాలనేది ఒక లెక్క. కాబట్టి ఈరోజు బీజేపీ అండ్ కాంగ్రెస్ అందు గురించే ఒకరినొకరు మాట్లాడుకుంటారు తప్ప ఇంకొక పార్టీని ఖతం చేయాలని ఆలోచన చేస్తారు తప్ప ప్రజలకు ఒక కాంక్రీట్ నిర్ణయం ఇవ్వాలి. ప్రజల కష్టాలలో ఉన్నారు, ఆ ప్రజలను బయటికి తీసుకురావాలి, మన ఇబ్బందులలో ఉన్నారని ఇప్పటివరకు బండి సంజయ్ మాట్లాడే. బండి సంజయ్ స్టేట్మెంట్ ఏంటంటే కాంగ్రెస్ ఏమో పాకిస్తాన్ అట, వాళ్ళేమో భారత్ అట. దట్ ఈస్ ద నాన్సెన్స్. వాట్ ఈస్ గోయింగ్ ఆన్? యువర్ క్యాబినెట్ మినిస్టర్, ద సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్. ఏం మాట్లాడుతున్నావు బాబు? నువ్వు ఏమి ఇస్తున్నావు ఈ సందేశాన్ని? పాకిస్తానా కాంగ్రెస్, నువ్వు భారత అంటే ఎమోషనల్ ఏమైపోవాలి? ఎమోషనల్ అయిపోయి వాళ్ళ సెంట్రలైజ్ కావాలి, అలర్ట్ కావాలి, విడిపోవాలి, ప్రజలు కొట్లాడాలి, అందులో ఓట్లు వీళ్ళు సంపాదించుకోవాలి. ఇది తప్ప వీళ్ళకు ఒక ప్రొడక్షన్ మీద కానీ, ఒక నిర్మాత్మకమైన నిర్ణయాల మీద కానీ, ఉత్పత్తుల మీద కానీ, అభివృద్ధి మీద కానీ ఒక్క స్టేట్మెంట్ ఏమని చూపెట్టండి. ఈరోజు రేవంత్ రెడ్డి కానీ, లేదంటే మన బండి సంజయ్ కానీ, లేదంటే కిషన్ రెడ్డి కానీ ఒక్క స్టేట్మెంట్ని చూపెట్టమండి. తెలంగాణ అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక చేద్దాము, తెలంగాణ కోచ్ ఫ్యాక్టరీ కోసం మేము ₹10 తీసుకొస్తాము, లేదంటే మేము బయ్యారం ఉక్కు కోసం ఒక ₹20 పట్టుకొస్తాము అని ఒక్క స్టేట్మెంట్ చూడండి. ఒక్క స్టేట్మెంట్ ఉండదు. ఈయన కనుగుడ్ల బీక్తా
పేగులు తీస్తా మెడలేసుకుంటా అని ఒక ముఖ్యమంత్రి అంటాడు. ఈరోజు బండి సంజయ్ అనే మంత్రి ఏమో ఈరోజు పాకిస్తాన్ ఏమో కాంగ్రెస్, మేమేమో భారత్. మరి ఎటువైపు తీసుకుపోతున్నారు పాలిటిక్స్ అంటే రెండు వర్గాల మధ్య, రెండు మతాల మధ్య, కులాల మధ్య ఘర్షణ లేపి ఆ ఘర్షణల నుంచి రాజకీయాలు చేయాలనే ప్రయత్నమే ఈ రెండు పార్టీల లక్ష్యం. కానీ బీఆర్ఎస్ పార్టీ అది కాదు. బీఆర్ఎస్ పార్టీ ఇదే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ కల్చరు, తెలంగాణ బువ్వ, తెలంగాణ బట్ట, తెలంగాణ జాతి అస్తిత్వాన్ని తీసుకుపోయే పార్టీ. ఈరోజు అందుగురించే కదా తెలంగాణ కోసం పుట్టింది, తెలంగాణ తెచ్చింది, తెలంగాణను ఈ దేశంలో నెంబర్ 1 చేసింది జస్ట్ 10 ఏళ్ళల్లో. కాబట్టి నేనేమంటున్నా, ఈ వీళ్లకు రాజకీయాలే కావాలి తప్ప వీళ్లకు ప్రజల యోగక్షేమాలు అవసరం లేదు. అందుగురించే 8 మంది ప్రాణాలు ఆడ కొస ఊపిరిలో ఉన్నా కూడా ఇప్పటి వరకు 2 కేంద్ర మంత్రులు ఎట్లాంటి మాట్లాడలేదు, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోలేదు, ఎట్లా కేంద్రంతో ఒక లెటర్ రాయడము, కేంద్రంతో మాట్లాడడం. నీ ప్రభుత్వం కదా నాయన, ఇక్కడ 8 మందిని గెలిపించాం కదా మీకు. 8 మందిని గెలిపిస్తే వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూట్ టు అవర్ పీపుల్? ఏం లేదు, కాంట్రిబ్యూట్ ఏం లేదు. కాబట్టి ఏమైనా వాళ్ళిద్దరు దోబుచులాటలో ఉన్నారు తప్ప వేరే లేదన్న స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఈరోజు ఇన్ని కష్టాలల్లో ఉంటే, ఇంతమంది రైతులు చనిపోతుంటే, ఇంత ఆగమాగం అవుతుంటే కేంద్ర మంత్రులు మాట్లాడరు, ఈడ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోడు. ఈడ పోయి ఇప్పుడు ఏమైంది, ఆడ మోడీని కలుస్తుండట. అంటే నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మాట్లాడితే రాహుల్ గాంధీ దగ్గర పోయినాను, రాహుల్ గాంధీ దగ్గర ఎమ్మెల్సీ పంపకాల కోసం పోయినావు అని ఈరోజు మోడీని అలాయి బలాయి తీసుకోవడానికి పోతుండు. మోడీని ఎందుకు కలుస్తున్నావు అంటే ఈ దేశానికి ప్రధానమంత్రి అంటాడు. ఈ దేశానికి ప్రధానమంత్రి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మా 8 మంది మా బిడ్డలు ప్రాణాలు కోల్పోతున్నాయి ఆడ. ఈరోజు వాళ్ళు బతికున్నారా, ఏమైంది, వాళ్ళ పరిస్థితి తెలియదు. నేను వాళ్ళ గురించి మాట్లాడమంటే ఈరోజు నేను మోడీని అంటే అంతా ఏకమయ్యి జంగయ్య యాదవ్ గారు అంతా ఏకమయ్యి తెలంగాణని ఆగం పట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని భావించాలి. ఎందుకంటే ప్రింట్ మీడియాకి సంబంధించి ఎట్లా ఉంది, ఎట్లా వాళ్ళు ఈ వార్తని ప్రాధాన్యంగా తీసుకున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఫ్రంట్ పేజెస్లో ఎంత ప్రాతినిధ్యం ఇచ్చిండ్రు, ఏ విధంగా రాసిండ్రు, ఈ వార్తని ఎట్లా ప్రొజెక్ట్ చేసిండ్రు అనే దానికి సంబంధించి. అండ్ ఎలక్ట్రానిక్ సంబంధించి చూస్తే కూడా ఎక్కడైనా సరే, దేశంలో ఎక్కడైనా సరే అట్లీస్ట్ ఒక బోరు బావిలో ఎవరైనా పిల్లలు పడిన సందర్భాలు, అటువంటి ఘటనలు జరిగినప్పుడు పూర్తి స్థాయి రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యే వరకు పొద్దు మాపు 24 గంటలకు పూర్తి స్థాయిలో కవరేజ్ ఉంటుంది. బయటపడేదాకా ఎన్ని రోజులైనా సరే అది కొనసాగుతూ ఉంటుంది. కానీ తెలంగాణలో ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు 8 మంది ప్రాణాలు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది 4 రోజులైనా కూడా కనీసం వాళ్ళు ఎక్కడున్నారో అని జాడ కూడా తెలియని పరిస్థితి ఉన్నప్పుడు దానికి సంబంధించి ఎట్లా కవరేజ్ వస్తుంది, వాటిని ఎంతవరకు ప్రాధాన్యంగా తీసుకొని ఆ వార్తను చూపిస్తున్నాయి అనే దానికి సంబంధించి పూర్తి క్లియర్ కట్ వివక్ష కనిపిస్తుంది. అంటే ఈ శక్తులన్నీ కూడా తెలంగాణకు వ్యతిరేకంగా, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా, తెలంగాణకి యాంటీగా పనిచేస్తున్నాయని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. అంత ఏకమైనని భావించాలో చెప్పండి. 100% అండి. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు మనం గతంలో తీసుకున్నట్టయితే సుంకిశాల ప్రాజెక్టు కానీ, పెద్దవాగు ప్రాజెక్ట్ అయినప్పుడు కూడా పెద్దగా పట్టించుకున్నారు. అంటే ఎక్కడ తన యొక్క తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే నాయకుల చేతుల్లోనే కొన్ని మీడియా సంస్థలు కానీ, కొన్ని పేపర్లు మనం తీసుకున్నట్లయితే ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ కొందరు నాయకుల చేతుల్లో ఉండడం వలన వాళ్ళు దాన్ని చూపిస్తే వాళ్ళ యొక్క పరువు ప్రతిష్టలు ఎక్కడ దెబ్బతింటాయో అని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం యొక్క బాధ్యతారాహిత్యం బయటపడుతుందనే ఒక ఆలోచనతోని ప్రజలకు చూపించకుండా దాచిపెట్టి దాన్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీళ్ళు ఎక్కడ కూడా ప్రజల యొక్క మాన ప్రాణాలకు రక్షణ లేని ప్రభుత్వం దేనికండి? అసలు ఎందుకు బాధ్యత? మాన ప్రాణాలకు రక్షణ లేకపోతే అధికారం ఇచ్చిందే మీరు బాధ్యత తీసుకొని పరిపాలించండి, ఎందుకు బాధ్యత రాహిత్యంగా ఉండాలి, ఎందుకు కవర్ చేసుకోవాలి? అంటే అధికారం కోసమే వాళ్ళు ఎంతసేపు ఏంటంటే అధికారం పోవద్దు, అధికారం అనే ఒక ధాంలో వాళ్ళు కొట్టుమిటాడుతున్నారు. ప్రజల యొక్క ప్రాణాలను మాత్రం గాల్లో వదిలేసారు. ఎక్కడ కూడా ఈ రోజు ప్రజలకు కాపాడే పరిస్థితుల్లో లేకుండా వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి, వాళ్ళ యొక్క అధికారం నిలబెట్టుకోవడానికి సీట్ల పంపకము, ఏ విధంగా మంత్రుల యొక్క మంత్రివర్గ విస్తరణ కోసము, లేకపోతే ఒక ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచి మేము ఏదో ఉద్ధరిస్తాము అని చెప్పేసి ఇంతకుముందు ఉన్నటువంటి ఎంపీలు పట్టించుకున్నది ఏం లేదు. ఇంకా వీళ్ళు పోయిన మిగిలిన వాళ్ళు గెలిపిస్తే మేము ఇంకా దేశాన్ని ఉద్ధరిస్తాము, ఇంకొక ఆయనేమో మేము ఇంకా తీసుకొస్తాము కేంద్రం నుంచి బడ్జెట్లు అక్కడ పెట్టించేస్తాము, మేము తెలంగాణను ఉద్ధరించి బంగారు తెలంగాణ చేస్తాము అని చెప్పేసి చెప్పగానే చెప్పినట్టు ఎక్కడ కూడా వీళ్ళు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా కానీ అన్ని రాష్ట్రాలకు ఏ విధంగా అయితే చూస్తున్నారో తెలంగాణను మాత్రం ప్రత్యేకంగా ఎక్కడ కూడా తెలంగాణలో ఉన్నటువంటి నాయకత్వం గురించి తెలుసు వారికి. గతంలో మనం తీసుకున్నట్లయితే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణను సాధించిన తర్వాత మిగతా రాష్ట్రాల్లో అలర్ట్ అయ్యి మాకు కూడా సపరేట్ రాష్ట్రం కావాలని చెప్పి కొట్లాడారు. అంటే నాయకత్వం బలవంతంగా ఉంది కనుక ఈరోజు ఎక్కడ కూడా వీరికి ఎదగొద్దంటే మీ ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ప్రాంతీయ పార్టీలను కనుమరుగు చేయాలి. ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. అది గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎవరైతే తనకు వ్యతిరేకంగా ఉంటున్నారో వారిని అందరిని కూడా ఒక్కొక్కరిగా విడదీసేసి
అధికారంలో చేపట్టడానికి ఎన్ని కుట్రలు చేశారో మనం చూసాం. దాంట్లో భాగమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా చోటే బాయ్ బడే బాయ్ అని చెప్పేసి, అంటే ఎక్కడ మమ్మల్ని కూడా ఇబ్బంది పెడతారో అని చెప్పేసి బీజేపీ వాళ్ళు కూడా మోడీ గారిని బయట లోపలి మాత్రము కాలు మొక్కుతాడు, బయటకు వచ్చి మాత్రం లేలేని ఆయన ఇట్లా చేస్తాడు, మనకు తెలంగాణకి ఎందుకు ఇవ్వడం అని చెప్పేసి ఇంకొక రకంగా మాట్లాడతాడు. అంటే లోపల ఒక లోపాయకారి ఒప్పందం అని చెప్పేసి మనం అంటాం కదా, అదే విధంగా ఒప్పందమే కాదు, అంతా డ్రామా. ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలని రోడ్డు మీద పడేసి కనీసం తిండి తిప్పలు లేకుండా పనులు చేసుకోకుండా చేస్తున్న డ్రామాని ప్రజలు చాలా క్లియర్ గా గమనిస్తున్నారు. శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ తన వ్యవహార శైలి వల్ల తానే రాను రాను కూరుకుపోతుంది, ఇరుక్కుపోతుంది, ప్రజల ఆగ్రహంలోని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? మీరు ఇంతకుముందు అంటే ఈ సబ్జెక్ట్ చెప్తూనే ఇంతకుముందు ఒక మాట చెప్పారు. అంటే తెలంగాణ ప్రజల సమస్య సంబంధించిన ఏ పత్రికలు ఏ మీడియా ఛానళ్ళు ప్రకటించాయి అని. అంటే స్పష్టంగా మేడం ఈ రాష్ట్రంలో దశాబ్దాల నుంచి ఈరోజు ఇక్కడ ఉన్న మాన ప్రాణాలు కావచ్చు, ఇక్కడ ఉన్న అస్తిత్వం కావచ్చు, ఇక్కడ ఉన్న సంస్కృతి కావచ్చు అంచివేయబడ్డది. యాక్చువల్లీ మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్, అంటే మన యొక్క వాయిస్, మన యొక్క ఆలోచన విధానాన్ని, ఇక్కడ ఉన్న సంస్కృతిని చూపించాలి. కానీ ఏమైంది మేడం, తెలంగాణ రాకముందు, బీఆర్ఎస్ పార్టీ పుట్టకముందు ఈరోజు ఇక్కడ తెలంగాణ భాషను జోకర్లకు నర్సింగ్ యాదవ్, అదేవిధంగా వేణుమాధవ్, అదేవిధంగా ఇంకో ఇద్దరు సైడ్ ఆర్టిస్టులకు జోకర్లకు పెట్టి వాడింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత ఇదే ప్రాంతము ఇక్కడ ఉన్న భాషనే హీరోయిన్లకు ప్రధాన నాయకురాలకు పెట్టి సినిమా నడిపించడం అయింది. అట్లా ఈరోజు దాదాపు 10-15 సినిమాలు వచ్చినాయి. ఎట్లొచ్చింది మేడం అంటే మన సంస్కృతిని బీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత వాడింది. అట్లా అదేవిధంగా ఈరోజు పత్రికలు కూడా ఆ రోజు అవమానించినాయి. ఆ రోజు తెలంగాణ అనే పదం రాయనీయలే. ఒక ముఖ్యమంత్రి అయితే హౌస్లో, నా తెలంగాణలో ఉన్న హౌస్లో, అసెంబ్లీలో తెలంగాణ అనే పదం వాడొద్దని నిర్బంధించిండు. ఈరోజు అదే తెలంగాణ తెచ్చుకొని బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు గౌరవంగా తెలంగాణని చెప్పుకునే జై తెలంగాణ అనే కాడికి వచ్చింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ సంబంధించిన ఏ న్యూస్ కూడా వాళ్ళకి ఇష్టం లేదు, రాయడం ఇష్టం లేదు. కానీ ఇక్కడ వ్యాపారాలు కావాలి వాళ్ళకు, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్లు కావాలి, ఈ ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని లావాదేవీలు, అన్ని భూములు కావాలి, ఫ్లాట్లు కావాలి, బిల్డింగ్లు కావాలి, ఇక్కడ కరెంటు కావాలి, ఇక్కడ పని చేయాలి. కానీ ఇక్కడ ఉన్న సమస్యలు మాత్రం రారు. అందు గురించే మేడం ఇంతకుముందు మీరు చెప్పారు కదా, ఎంత పెద్ద ఇష్యూ అయితే ఎక్కడ కూడా బ్యానర్ ఐటెం రాయరు వాళ్ళు. కుక్క 20 మంది పిల్లలు పెట్టింది, ఆ 20 పిల్లలకు ఎన్ని గోర్లు ఉన్నాయి, 20 గోర్లు ఉన్నాయి, 6 గోర్లు ఉన్నాయి అని రాస్తారు తప్ప, బ్రేకింగ్ న్యూస్లు నడుపుతారు తప్ప 8 ప్రాణాలు ఆగమాగం ఉన్నాయి. వాళ్ళ పిల్లల సంగతి ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది, కుటుంబాల పరిస్థితి ఏంది, ఒక్క పేపర్ అన్న, ఒక్క మీడియా ఛానల్ అన్న వాళ్ళ కుటుంబాలను ఐడెంటిఫై చేసిందా, వాళ్ళ దగ్గరికి పోయిందా, వాళ్ళ మాట్లాడదు. ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు, ఇక్కడ వ్యవస్థను, ఇక్కడ విలువలు వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి వ్యాపారాలు కావాలి. ఇది ఇప్పుడు కాదు మేడం, దాదాపు దశాబ్దాల నుంచి వచ్చింది. ఎప్పుడైతే కేసీఆర్ గారు వచ్చిండ్రో, బీఆర్ఎస్ పార్టీ పుట్టిందో, అప్పుడు ఈరోజు ఇక్కడ ఉన్న అస్తిత్వము, ఇక్కడ ఉన్న పాటలకు, ఇక్కడ ఉన్న మాటలకు ఈరోజు ప్రపంచం అంతా చూపించింది. కాబట్టి అయినా మేము భయపడేది లేదు. అంటే ఒక క్లియర్ కట్ డిఫరెన్స్ అంటే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడి గౌరవించే పాలకులు ఉన్నంత వరకు ఈ శక్తులన్నీ కూడా, అన్ని శక్తులు కూడా నటిస్తా వచ్చినాయి. సో ఇప్పుడు బయటకు వస్తాం కదా మేడం, ఇప్పుడు ప్రభుత్వమే, తెలంగాణ ప్రభుత్వమే తెలంగాణ ప్రయోజనాలను కాలరాస్తున్న, హక్కులని కాలరాస్తున్న పరిస్థితి, అవమానిస్తున్న పరిస్థితి. సో ఒరిజినాలిటీ అందరి ఒరిజినాలిటీ బయటపడిందని భావించాలి. 100% మేడం తెలుస్తుంది కదా, ఇక్కడ ప్రజల కష్టాలు నువ్వు రాయకపోతే, దశాబ్దాల పాటు క్లియర్ కట్ గా చేసిందంతా డ్రామా అని చెప్పేసి కూడా ఆలోచించాలి. వాళ్ళ వ్యాపారాల కోసం, వాళ్ళ డ్రామాల కోసం సవితి తల్లి ప్రేమ చూపిస్తున్న అర్థమైంది కదా. అరే మేడం, మనకు తిండి తినరాదని, మాకు బట్ట కట్టుకోరాదని, మాకు వంట చేయరాదని, ఇది కదా కేసీఆర్ గారు మాట్లాడింది. ఎట్లా మాకు వంట చేసుకోరాదు, ఎట్లా తిండి రాదు, ఎట్లా బట్ట రాదు, మాకు చరిత్ర ఉంది మేడం. మా భాష వేరు, మన యాస వేరు, మా ప్రాంతం వేరు, మా అస్తిత్వం వేరు అని స్పష్టంగా చెప్పింది కదా. ఈరోజు తెలంగాణ భాష మాట్లాడాలంటే భయపడ్డాం మేడం. ఇప్పుడు ఎంత గౌరవంగా మాట్లాడుకుంటున్నాం మనం, ఎంత ధైర్యంగా మాట్లాడుకుంటున్నాం. ఒకప్పుడు ఇది ఉందా? 10 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందు, తెలంగాణ రాకముందు ఈ పరిస్థితి ఉన్నదా? భయపడ్డాం మన భాష మాట్లాడాలంటే. ఓదినామని అడుగుదామంటే భయపడ్డాం. ఇది అస్తిత్వము బికాస్ ఆఫ్ కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ వల్ల ఈరోజు ఇక్కడ సమస్యలు, ఇక్కడ రైతులు చనిపోతుండే, ఇక్కడ పిల్లలు చనిపోతుండే, 8 మంది ప్రాణాలు అక్కడ మట్టిలో ఉంటే ఈరోజు ఇప్పటివరకు ఒక్క పత్రిక కూడా బ్యానర్ ఐటమ్ వేస్తలేదు. ఇది అంత కుట్ర. ఇక్కడ జరిగిన సమస్యలు ప్రయత్నం చేస్తున్నాయి, బయటికి రావద్దు. ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి కాపలదారులు వాళ్ళు చేతులు అడ్డం పెట్టి ఆ ప్రభుత్వాన్ని కాపాడాలి, సమస్యలను కనిపించకూడదు, ప్రజలలో చైతన్యం రానియకూడదు. చైతన్యం వస్తే వల్ల ప్రభుత్వం కూలుతుంది, ప్రభుత్వం పోతుంది అనే ఆ ఉద్దేశంతోనే వాళ్ళు రానియరు. కాబట్టి ఈరోజు అదేవిధంగా
కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు అమలుగానే హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలని 4,000 పింఛనని 2,000 లక్షల రుణమాఫీ అని మా చెల్లెళ్లకు మరి అడగాల ముఖ్యమంత్రి తులం బంగారం ఇస్తారు. ఎంతమంది మా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళని ఏ చెల్లెకైనా తులం బంగారం ఇచ్చిందా? ఏ అక్కకైనా 2,500 ఇచ్చినా? అమలుగానే హామీలు ఇచ్చి 420 420 హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలను పట్టించుకుంటారు. ఎక్కడన్నా 450 పైన రైతులు ఊరేసుకొని చనిపోతున్నారు. రకరకాలుగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈరోజు వీరారెడ్డి పెళ్ళి చనిపోయి నిన్నగాక మనకు హైదరాబాద్ కూతబెట్టు దూరంలో ఉన్న వీరారెడ్డి పెళ్ళిలో ఒక రైతు చనిపోయిండు. ఎక్కడ కూడా ఈరోజు సమస్యల పైన. సో ఇది ప్రజాపాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన. సో ప్రభుత్వం అనేది ప్రజల కోసం ఆలోచించాలి కానీ ప్రజల కోసం ఆలోచించట్లేదు. నిజంగా అంటే అపోనెంట్స్గా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ప్రజలు ప్రభుత్వం తెలంగాణలో. అండ్ ఈ మీడియా అంతా కూడా మెయిన్ స్ట్రీమ్గా చలామణి అవుతున్న మీడియా అంతా కూడా ప్రజలకి వ్యతిరేకంగా, తెలంగాణ ప్రజలకి విరుద్ధంగా, తెలంగాణ ప్రజలకి నష్టం చేసే విధంగా పనిచేస్తున్నాయని స్టేట్మెంట్ తీసుకోవాలి. ఎంతసేపు కాపాడతారు మేడం ప్రజల సమస్యలు బయటికి రాకుండా? ప్రభుత్వాన్ని ఎంతసేపు కాపాడతాయి? ఈ మీడియా సంస్థలు 4-5 మీడియా సంస్థలు ఉన్నాయి. ఎన్ని రోజులు కాపాడతాయి? కొద్ది రోజులే. తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అణిచిపెడితే తెలంగాణ తల్లే ఒక బిడ్డని అన్నది. ఆయనే కేసీఆర్. వచ్చిండు బయటికి, పుట్టిండు. తెలంగాణ తల్లి తెలంగాణ విముక్తి కోసం అన్నది కేసీఆర్ను. కానీ ఈరోజు నీ మీడియా లేకున్నా, ఆ రోజు ఏది లేకున్నా తెలంగాణ ఉద్యమం నిర్మాణం కాలే, తెలంగాణ ప్రజలు కలిసి రాలే. ఎట్లొచ్చినారు? ఎట్లా సాధించుకున్నారు? 6 దశాబ్దాలు 7 దశాబ్దాల అణచివేత నుండి బయటకు వచ్చి ఎన్నిసార్లు నువ్వు రాజకీయంగా మోసం చేసినా కూడా నిన్ను ఎదుర్కొని తెచ్చుకున్నారు. ఈరోజు ఈ 5 ఏళ్ళు ఇచ్చిరు నీకు ప్రజాస్వామ్యంగా మ్యాండేటరీగా. ఈ 5 ఏళ్ళు ఇచ్చిన దాన్ని నువ్వు పరిపాలించకపోతే తెలంగాణ ప్రజలు గుర్తుపట్టరా? నీ మీడియా లేకున్నా తెలంగాణ ప్రజలు ఎట్లా చర్చ పెట్టాలో అట్లా చర్చ పెడతారు. చాలా చైతన్యం ఉన్న ప్రాంతం ఇది. ఈ విప్లవ ఉద్యమాలను పుట్టిన ప్రాంతం, సామాజిక ఉద్యమాలు, బహుజన ఉద్యమాలు పుట్టిన ప్రాంతం. ప్రతి ఊర్లో రాజకీయ చర్చలు జరుగుతాయి. పొలిటికల్ సైన్స్ ఏదైతే ఉన్నదో, ఎక్కడైతే నువ్వు ఢిల్లీలో యూనివర్సిటీలో జేఎన్యూలో ఏ చర్చలు జరుగుతాయో ఊళ్ళల్లో రచ్చబండ కాడ కూర్చొని ఆ చర్చలు పెడతారు. సో కాబట్టి తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంత ప్రాంతం. సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి కాంగ్రెస్కు వాత పెడితే అత్తా పత్తా లేకుండా పోతుంది. విన్నారా? ఎందుకంటే ఇంకోటి చెప్తున్నా మేడం, ఈ రోజు ఈ బండి సంజయ్ గారు అది నువ్వు పాకిస్తాను నేను ఇండియా అని ఇట్లాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడినా, నువ్వు 1982లో 2 ఎంపీలు గెలిచింది మేడం భారతదేశంలో బీజేపీ పార్టీ. ఒకటి హన్మకొండ ఎంపీ, ఇంకోటి ఎక్కడనో యూపీలో గుజరాత్లో గెలిచింది. ఆ 2 నుంచి 300 ఎంపీలు గెలిచింది ఈ దేశంలో. కానీ తెలంగాణలో మాత్రం బీజేపీ పార్టీ ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచింది. ఎందుకు ఉంచింది? నువ్వు వీడికి వస్తే మతం చిచ్చు పెడతావు, నువ్వు వీడికి వస్తే కులం చిచ్చు పెడతావు, నువ్వు వీడికి వస్తే అన్నదమ్ములలో చిచ్చు పెడతావు. ఈ పాకిస్తాను, ఈ ఇండియా, నేను గుళ్ళు తవ్వుతా, నీ మసీదు తవ్వుతా, నీ బొంద తవ్వుతా, ఇవా నువ్వు చెప్పాల్సింది? అభివృద్ధి కోసం ఎన్ని పైసలు తీసుకొస్తావు, ఎట్లాంటి టెక్నాలజీని డెవలప్ చేస్తావు, ఎట్లాంటి యూనివర్సిటీని ఇక్కడ డెవలప్ చేస్తావు, ఎట్లాంటి ఐఎంఎంలు యూనివర్సిటీలు పెడతావు, ఐఐటీలు పెడతావు, ఇది చెప్పాలి కదా. కేంద్ర మంత్రి ఏం తేవాలి ఢిల్లీ నుంచి? మంచి టెక్నాలజీని తేవాలి, మంచిగా పైసలు తేవాలి, యూనివర్సిటీలు తేవాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అప్పుడు తెలంగాణ డెవలప్ అవుతుంది. నువ్వు పాకిస్తాను, నేను ఇండియా, నువ్వు ముస్లిం, నేను హిందూ, నువ్వు కమరు, నేను కుమ్మరు, ఈ మాటలా? ఇవా చర్చ? ఒక మంత్రి, ఇవాళ మంత్రి ఆల్ పీపుల్కు, ఓన్లీ హిందువులకు కాదు, ముస్లింలకు కాదు, క్రైస్తవులకు కాదు, ఈ మొత్తం దేశంలో ఉన్న నీ శాఖకు సంబంధించిన అందరి ప్రజలకు నువ్వు మంత్రి నాయన. కానీ నువ్వేం మాట్లాడతావు? నువ్వు పాకిస్తాన్ ఇండియా అంటావా? నువ్వు గవర్నమెంట్లో ఉండి సిగ్గు శరం ఉండాలి. నువ్వు గవర్నమెంట్లో ఉండి నువ్వు ఏమని ప్రమాణ స్వీకారం చేసినావు ఆ పార్లమెంట్లో? ఎట్లాంటి రాగద్వేషాలకు లేకుండా, కుల మతాలకు సంబంధం లేకుండా, లింగ భేదాలకు లేకుండా అందరికీ న్యాయం చేస్తానని ప్రమాణం చేసినావు రాజ్యాంగం మీద. నువ్వు మాట్లాడే మాటలు నమ్మే పరిస్థితి రాజ్యాంగం మీద అట్లా ప్రమాణం చేసి వచ్చినావు. నువ్వు అందరి ప్రజలకు నువ్వు న్యాయం చేస్తానని వచ్చినావు. ఇప్పుడు పాకిస్తాన్ ఎట్లా అంటావు? నువ్వు ఈ సుమోటగా కేసు పెట్టాలి ఆయన మీద కేసు పెట్టాలి. ఇప్పుడు మంత్రి ఏదైతే బండి సంజయ్ మీద, నువ్వు ఒక్కరిగా మంత్రివి? మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ మంత్రివి నువ్వు, నీ శాఖకు. అట్లా ప్రమాణం చేసి వచ్చినావు నువ్వు. ఎస్ జంగయ్య యాదవ్ గారు, అంటే ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే అంటే ప్రజలు ఏం కావాలని తెలుసుకుంటున్నారు. ఎక్కడ బేసిక్ రిక్వైర్మెంట్స్కి సంబంధించి సమస్య వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయట్లేదు అనే దానికి సంబంధించి అన్నీ గమనిస్తున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇట్లా ఒక వరుసగా ఫెయిల్యూర్స్ని చూపిస్తూ ప్రజలకి మేలు చేసే ఉద్దేశం లేదు, ప్రజల ప్రయోజనాలు కాపాడే ఉద్దేశం లేదు అని అర్థమవుతున్న నేపథ్యంలో రాబోయేది గడ్డు కాలమే కాంగ్రెస్కి కానీ బీజేపీకి కాదు అని భావించాల్సిన అవసరం కనిపిస్తున్నదా తెలంగాణలో? 100% అండి. రేవంత్ రెడ్డి గారు మొదట్లో మనకు ఎలక్షన్ టైంలో
ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తా అని చెప్పేసి అనౌన్స్ చాలా పెద్ద మీటింగ్లలో చెప్పడము, వారి కుటుంబీకులైనటువంటి సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ వారందరినీ తీసుకొచ్చి ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తా అని ఇందిరమ్మ బొమ్మ ముందర పెట్టేసి ఈరోజు ఎలక్షన్లో గెలిచారు. కానీ గెలిచిన తర్వాత ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇష్టారాజ్యం అయిపోయింది. ఎందుకంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి ఇచ్చినటువంటి హామీలు కానీ, మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాలు కానీ ఏది కూడా ఇంతవరకు ఫుల్ఫిల్ అయినటువంటి సందర్భం మనం కనపడదు. అంటే గతంలో సోనియా గాంధీ మీద ఎంతో కొంత కృతజ్ఞతనో లేకపోతే రాహుల్ గాంధీ మీద ఎంతో కొంత హోప్ ఉండేది, కానీ ఇప్పుడు అన్ని క్లియర్ అయిపోయినాయి. వాళ్ళు కనీసం ఇంత జరుగుతుంటే కూడా ఈ రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఎట్లా కనిపిస్తున్నదో అంతకు మించి ప్రమాదకరంగా అసలు నమ్మించి మోసం చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలని. అంటే రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి గారు కానీ, ప్రియాంక గాంధీ గారు అందరూ కూడా బదిలే. ఇందులో A1, A2, A3 అని మనం ఎట్లయితే చెప్తామో మామూలుగా, వీరు ఈరోజు తెలంగాణ ప్రజలకు వచ్చేసి మేము ఇది చేస్తామని చెప్పేసి మీటింగులు పెట్టేసేసి ఏదో మేనిఫెస్టోలు పెట్టేసేసి ప్రతి దగ్గర అంటే నమ్మించి మోసం చేసి తడిగుడ్డతో గొంతు కోసిరు అంటారు కదా జనరల్గా, ఆ విధంగా తెలంగాణ ప్రజలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తే దానికి సపోర్ట్గా బీజేపీ కూడా ఎక్కడ కూడా బీజేపీ కనీసము 8 మంది ఎంపీలు ఇచ్చినటువంటి సందర్భం తీసుకుంటే మీరు బడ్జెట్లో కానీ ఈరోజు జరుగుతున్నటువంటి తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఏమైనా చర్య తీసుకున్నారంటే ఇంతవరకు కూడా ఒక్క చర్య కూడా ఎక్కడ కూడా స్పష్టంగా కనపడట్లేదు. కనీసం ప్రశ్నించడానికి 2 కేంద్ర మంత్రులు చెప్పుకోవడానికి తెలంగాణకు 2 కేంద్ర మంత్రుల పదవులు వచ్చి కూడా కేంద్ర మంత్రులు ఉన్న స్థానంలో నుంచి కూడా ఈరోజు మా తెలంగాణలో ఇది అన్యాయం జరుగుతుందని చెప్పేసి కనీసం స్టేట్మెంట్ ఇచ్చేటువంటి స్థాయిలో కూడా లేకుండా అంటే విమర్శలు చేస్తే ఎక్కడ రేపు మా కింద నీళ్ళు వస్తాయో అని చెప్పేసి ఓరికి వారే ఎక్కడికక్కడ భయపడతా. అంటే ఈరోజు నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే రేపు మమ్మల్ని అంటారు వాళ్ళు, ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు అధికారంలో ఉన్నారు. మీరు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వట్లేదు ఎందుకు రేవంత్ రెడ్డి గారు? మీరు కోటి ఉద్యోగాలు ఇస్తున్నారు ఏవి అంటే, మరి మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు, సెంట్రల్ ఎందుకు ఇస్తలేరు అంటే మాటకు మాట వస్తుంది. మా తప్పులు మేము వారి తప్పులు మేము చెప్తే మా తప్పులు వాళ్ళు చెప్తారని చెప్పేసి ఎవరికి వారు దాచుకొని తిరుగుతున్నారు. ప్రజలకు మాత్రము ముందు అధికారం చేజిక్కించుకున్న తర్వాత ప్రజలని మోసం చేసి ఈ 2 పార్టీలు కలిపి ఎక్కడ కూడా తెలంగాణ మోసమే చేస్తున్నారు, రాష్ట్రంలో 100% కదా. అంటే అడిగేవాడు లేకపోతే ఏలేవాంది రాజ్యం కదా. అడిగేవాడు ఉంటే ఏలేవాడు అలర్ట్ అవుతాడు, కానీ అడిగేవాడిని ఎక్కడికక్కడ తొక్కేస్తున్నారు. ఎక్కడ కూడా ప్రతిపక్షం అని చెప్పేసి అంటే మనం గతంలో తీసుకున్నాము బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎక్కడ కూడా కేంద్రంతో యుద్ధం అంటే ఒక యుద్ధ వాతావరణం ఏదైనా ఎందుకు ఇవ్వకపోతే మేము చేసుకోగలుగుతాము అని చెప్పేసి రైతు మీటర్ల విషయంలో తీసుకున్నట్లయితే మనం రైతులకు తీసుకున్నట్లయితే మీరు మీటర్లు పెట్టండి మేము ఇస్తాము 25,000 కోట్లు అంటే కూడా మేము నాకు అవసరం లేదు, నా రైతుల యొక్క ప్రాణాలే ముఖ్యము, మా రైతు యొక్క రాజ్యం కావాలి, నేను కొట్లాడింది కోరుకున్నది కూడా మా యొక్క తెలంగాణలో అభివృద్ధి ఆకాంక్ష మేము చేసుకున్నాము, మీ యొక్క ఇచ్చేటువంటి ముడుపులకు మేము లొంగము అని చెప్పేసి దీటెళ్ళినటువంటి నాయకత్వం ఉంది కనుకనే ఈరోజు ఆ రోజు అయినా కానీ భయపడి మనకి ఇచ్చిర్రు. కానీ ఈ రోజు అట్లాంటి భయపెట్టే పరిస్థితి లేదు, కనీసం అడుక్కుందామంటే కూడా ఇచ్చే పరిస్థితిలో వాళ్ళు కూడా లేరు. అంటే పరిణామాలు ఎట్లా ఉన్నాయంటే ఒక అరాచకం కానీ, అన్యాయం కానీ, ద్రోహం కానీ, ఇగ్నోరెన్స్ కానీ హద్దు మీరి చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. సో అంటే ఒక హద్దు దాటినప్పుడు ఎటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పేసి మనం పక్క దేశాలలో చూస్తున్నాము. అత్యంత తీవ్రంగా అణచివేస్తే ప్రజల నుంచి ఎటువంటి తిరుగుబాటు వస్తుంది అనేది ఆల్రెడీ చూస్తున్నామంటే తెలంగాణలో అటువంటి పరిస్థితులు రాబోతున్నాయా అని కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. పరిస్థితులలో ఉన్న డిఫరెన్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. గతంలో ఎట్లా ఉండేది, కాంగ్రెస్ హయాంలో ఎట్లా ఉండేది అనే దానికి సంబంధించి. సో మనం ఇక్కడ అలాంగ్ విత్ ఫోటోగ్రాఫ్స్ మనం ప్రతిరోజు ఎవరు చూపించని వార్తలు, ఎవరు కూడా ప్రస్తావనకు తీసుకురాని సమస్యలు మనం ఇక్కడ మాత్రమే చూడొచ్చు. సో చలిబాగు చెక్ డ్యామ్ కి సంబంధించిన అప్డేట్ ఇది. అప్పుడు ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఎట్లా ఉన్నది. సో యూరియాకి సంబంధించి, ఎరువులకు సంబంధించి అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది. ఇంత జరుగుతుంటే ఈయన చూడండి, నా మంత్రి తుమ్మల ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు, కనీసం సిగ్గనిపించట్లేదా? అంటే బేసిక్ గా ఊర్లలో ఏం మాట్లాడతారంటే కడుపుకి అన్నం తింటున్నారా అని మాట్లాడతారు. క్యూ లైన్ లో పెట్టిస్తున్నారు, చెప్పులు పెట్టిస్తున్నారు అని చెప్పేసి చేసిన కమెంట్స్ ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరంగా అనిపిస్తున్నది. తెలంగాణ అంటే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టినప్పుడే తెలంగాణ అస్తిత్వము, సామాజిక న్యాయము, అదేవిధంగా ఆర్థిక ఏదైతే ఉందో వాటి ప్రధానంగా పెట్టుకున్నారు. అందు గురించి అప్పుడు కేసీఆర్ గారు మాట్లాడేది బొంబాయి బతుకులు, దుబాయ్ బతుకులు ఎన్ని రోజులు. ఇంకా ఒకప్పుడు పాలమూరు లేబరు ప్రపంచం అంతా ఉండేది. ఈరోజు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ నుంచి పొట్ట చేత పట్టుకొని రోజుకు 4-5 బస్సులు భీమండికి పోయేటి. ఎందుకు పోయినాయి అంటే ఇక్కడ భూములు లేకనా,
ఇక్కడ నీళ్లు లేకనా అన్నీ ఉండి కూడా అంత కరువు పరిస్థితుల్లో ఉన్న తెలంగాణ ప్రాంతం తెలంగాణ సాధించుకున్న తర్వాత మిషన్ కాకతీయ ద్వారా కొన్ని వేల చెరువులను ఈరోజు ఇట్లా నీటి కుండల్లాగా చేసుకున్నాం. అద్భుతమైన అంతకుముందు తాంబాలంలాగా ఉండే ఒక్క వర్షం పడితే చెరువులు కట్టలు దిగేది, ఒక కట్ట దిగితే ఇంకో కట్ట దిగేది. అట్లాంటి చెట్లను మిషన్ కాకతీయ అని వచ్చి ఏదైతే కాకతీయ రాజులు చెరువులను దొవ్వించారో వాళ్ళ నామకరణం చేసుకొని వాళ్ళ పేరు మీదనే ఒక పథకాన్ని పెట్టుకొని అన్ని చెరువులను తవ్వించిన తర్వాత అద్భుతంగా నీళ్లు నీకు జనరేటర్ అయినాయి. కింద ల్యాండ్ ఏదైతే ఉందో నీళ్లు ఊట కూడా మంచిగా తయారైంది. అట్లా తయారైన తర్వాత పంట పండింది, రైతు పెట్టుబడి వచ్చింది, రైతు బీమా, రైతు భరోసా ఏదైతే ఉందో రైతు భరోసా ద్వారా రైతు బంధు ద్వారా స్పష్టంగా పైసలు ఇవ్వడం జరిగింది. రైతు పెట్టుబడి ఇట్లా ఒక 14 కంటే ముందు చెప్పులు పెట్టేది చూసినాం, తువాలలు పెట్టేది చూసినాము, పాస్బుక్లు పెట్టేది చూసినాం. కానీ 10 ఏళ్ళల్లా ఇప్పుడు ఉన్న ఈ రాష్ట్రంలో ఒక్క ఫోటోగ్రాఫ్ అన్న తీసుకురాగలుగుతారా? అందు గురించే మేడం ఈరోజు మనం మాట్లాడుకుంటే ఇదేదో అతిశయోక్తి లాగా అనిపిస్తుంది మేడం. 2014 వరకు వరి ఉత్పత్తి దాదాపు 64 లక్షల మెట్రిక్ టన్నులు ఉండే. కానీ ఈరోజు 1,50,60 మెట్రిక్ టన్నులకు పంట వచ్చింది. ఎట్లొచ్చింది మేడం? ఇది ఉత్పత్తి మేడం, ఏదో నెంబర్లు మారుస్తే కాదు. 64 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యము 1,64,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఎట్లా పండింది అంటే నాణ్యమైన కరెంట్ ఇచ్చిండ్రు, నాణ్యమైన పెట్టుబడి, రైతు బంధు, అదేవిధంగా మంచి నీళ్లు వచ్చినాయి. చెరువులు ఎండాకాలంలో కూడా మత్తళ్ళు దునికినాయి మేడం. ప్రతి ఊర్లో చెరువులు నిండా కలలా ఉన్నాయి. ఈరోజు గ్రామంలో గొర్రెలు ఇవ్వడం ద్వారా చేప పిల్లలు చెర్ల పోయడం వల్ల మొత్తం గ్రామీణంలో ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి అయింది. ఆ పరిపుష్టి వల్లనే పంట బయటకు వచ్చింది. ఆ పంటనే మనకు లెక్కలు చూపిస్తున్నాయి. ఈరోజు ఏమైంది మేడం? 15 నెలల్లో మేము 2 లక్షల రుణమాఫీ, మేము 3 లక్షల రుణమాఫీ. కేవలం ప్రభుత్వం చేసిన మోసం వల్ల రైతులు అంతా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. పోలీసులు లాఠీ చార్జ్ చేస్తుండ్రు. ఎక్కడ? ఈరోజు ఎరువుల దుకాణం దగ్గర ఎక్కడనైనా ఈ 10 ఏళ్ళల్లో 9.5 ఏళ్ళ బీఆర్ఎస్ పరిపాలనలో ఒక్క ఫోటోగ్రఫీ చూపిస్తారా మీరు? ఈరోజు రైతులకు బిల్డింగ్లు కట్టి అక్కడే రైతు దగ్గర అక్కడే ఎరువులు ఇవ్వడం జరిగింది. నేనేమంటున్నా, ఒక విజన్ ఉన్న నాయకుడు రైతుల కోసమే. ఈరోజు రైతు బీమా మేడం, ఏ రైతైనా పురుగు కుట్టినా చనిపోతే 5 లక్షల బీమా మేడం. ఎవరు ఇచ్చింది మేడం ఈ ప్రపంచంలో? ఏ గవర్నమెంట్ ఇచ్చింది మేడం 5 లక్షలు? ఆ వారం దినాల లోపే 5 లక్షలు ఆ రైతు కుటుంబానికి వస్తే ఎంత ధైర్యం? 100 ఎకరాలు ఉండని అవసరం లేదు మేడం. పిరికెడు భూమి, ఆయన గుంట భూమి ఉన్నదాన్ని పాస్బుక్ ఉంటే 5 లక్షలు మేడం. 5 లక్షలు హ్యూజ్ అమౌంట్ ఇన్ ద విలేజ్, చిన్న అమౌంట్ కాదు అది. సో అట్లాంటి రైతు బంధు చేసి ఎవరు చేస్తారు మేడం? ఓన్లీ కేసీఆర్ వల్లనే అయింది. ఆయన ఒక రైతు బిడ్డ కాబట్టి, తెలంగాణ బిడ్డ కాబట్టి అదంతా చేసిండు. ఈయన వచ్చి ఏం చేస్తున్నాడు? ఏం చేసిండు అంటే రేవంత్ రెడ్డి వచ్చి మోసం చేసిండు. మోసం చేయడం వల్లనే నీళ్ళ లేని పరిస్థితి, బండ్లు అప్పుగట్టి బండ్లు తీసుకుపోమని చెప్తున్న పరిస్థితి, పొలాలలో జెండాలు బాదుతున్న పరిస్థితి. సో అంటే అమలు కాని హామీలు ఇచ్చి అధికారం పిచ్చితో వచ్చి ఈరోజు ఏ మాత్రం సంస్కారం లేకుండా, పరిపాలన అవగాహన లేకుండా ఈరోజు లంక బిందెలు దొరుకుతాయని ఒక ముఖ్యమంత్రి, ఓ గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ ఆర్థిక వ్యవస్థను ఎట్లా నడిపిస్తాడు మేడం? ఏం తెలుసని నడిపిస్తాడు? ప్రజలకు ఏం చెప్తాడు? ఆయన రైతు బంధు ఏమిస్తాడు? రైతు భరోసా ఏమిస్తాడు? రైతు బంధు కాదు మేడం, రైతు భరోసా ఇవ్వాలి. ఏమిచ్చిండు? 2 ఎకరాలకు ఇచ్చిండు ఇప్పటి వరకు మొత్తం సంవత్సరంలో. ఈరోజు 2 లక్షల రుణమాపన ఎవరు చేసిండు? 20% కాలేదు. 21 లక్ష కుటుంబాలకు ఇస్తాడు. 20% కూడా కాలేని పరిస్థితి. ఎక్కడ ఏం చేస్తున్నాడు మేడం? కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వము ఒక చిత్తశుద్ధితోని ఏముందో మేడం, రిజిస్ట్రేషన్లు అంతకుముందు 15,000 కోట్ల రూపాయల ఆదాయం ఉంటే, ఆ 11,000 కోట్ల రూపాయల ఆదాయం ఉంటే అది 6,000 కోట్లకు వచ్చింది మేడం. ఏదైనా స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ పెరగాలి. నిన్న నుంచి ఈ రోజుకు ఆస్తి పెరగాల, రూపాయి పెరగాల, కానీ రూపాయి తగ్గుతుందా మేడం? ఎందుకు తగ్గుతుందంటే నీ పరిపాలన వల్ల. నువ్వు అదేంది హైడ్రా అంతేసి నీ బొంద హైడ్రా ఈరోజు ఒక్క ఫ్లాట్ అమ్ముడు పోతలేదు, ఒక్క ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అయితే లేదు. మూసి సుందరీకరణ అని ఆ మూసి కనుక నడితేవి అవగాహన లేదు, ఏం లేకుండా చేయకుండా అంతా ఎక్కడ మళ్ళిస్తున్నారు అనే దాని మీద కూడా ప్రధానంగా అందరూ మాట్లాడుకుంటారు. జంగయ్య గారు అంటే ప్రజల మీద బాధుడు ఢిల్లీని సాధుడు హరీష్ రావు చేసిన కమెంట్స్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రజలు ఏమైనా సరే ఏం ఆలోచిస్తున్నారు, ఎందుకు కనీసం పనులు జరగట్లేదు, ఎందుకు
అన్ని వర్గాల వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందని అంటే కేవలం ఈ ఒక్క రీజనే ఢిల్లీని సాధడానికి వాళ్ళ సర్వైవల్ కోసం తెలంగాణని పనంగా పెడుతున్నారని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా ఇవాళ? 100% అండి. ఎందుకంటే ఆల్రెడీ ఇదే విషయము కేటీఆర్ గారు ఎలక్షన్లప్పుడే చెప్పారు. మన తెలంగాణ, మన రాష్ట్రము, మనం పార్టీ ఏర్పరచుకున్నదే తెలంగాణ కోసం, మనల్ని మనమే ఏలుకోవడానికి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మనం ఉంటేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి, వినడానికైనా రావడానికైనా అందుబాటులో ఉంటాము. ఇదే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వస్తే ప్రతిదానికి కనీసము టాయిలెట్ పోవాలంటే కూడా వారి పర్మిషన్ తీసుకోవాలి, అక్కడికి పోయి మనం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతిసారి ఇక్కడ ఉన్నట్టు కంటే నాయకులు అక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. వారి మాటలు తూచా తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఫాలో అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా అక్కడికి వెళ్ళడము, వారికి ఇప్పటికి 36 సార్లు 15 నెలల కాల వ్యవధిలో 36 సార్లు వెళ్ళిరంటే వారు దేనికోసం వెళ్తున్నారు అంటే వారి మంచి అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని మంచి చేసుకోవడం కోసము, లేదంటే వారి యొక్క ఆజ్ఞలు శిరసా వహించడానికి వారి యొక్క ఆజ్ఞలు తీసుకొచ్చుకోవడం కోసము, లేదంటే తెలంగాణ ప్రజలకు చేయాల్సినటువంటి టైం ఇవ్వాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు పదే పదే విదేశాలకు కానీ పదే పదే అక్కడ ఢిల్లీకి కానీ, అంటే మీరు ఢిల్లీకి ముఖ్యమంత్రి, తెలంగాణకు ముఖ్యమంత్రి అంటే ఢిల్లీకి ముఖ్యమంత్రి అయితే మీరు ఢిల్లీలో ఉండొచ్చు, కానీ 36 సార్లు మీరు అక్కడ పోయే బదులు కనీసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఇబ్బందులు ఉన్న చోటికి ఒక్కసారి కూడా ఎందుకు విజిట్ చేయలేకపోతున్నారు? కనీసం మీ యొక్క మంత్రులు ఎవరైతే వారు ఉన్నారో నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు. అంటే నేను ముఖ్యమంత్రి వస్తే నేను ఆ విధంగా చేస్తా, ఈయన ఫెయిల్ కావాలంటే నేను ఏ సలహా ఇవ్వద్దు, నేను సైలెంట్గా ఉండాలి అంటే ఎవరికి వారే ఒక ఆలోచన విధానంతో ప్రజలని మరుగున పడేసి వారు మాత్రము అధికంగా ఆర్థికంగా డెవలప్ కావాలి, లేకపోతే భవిష్యత్తులో మేము ఇంకేదో చేయాలి అని చెప్పి నా ఆలోచన విధానం నాకుంటుంది. వారు ఫెయిల్ అయితే కానీ సక్సెస్ కాలేను అని పక్కన ఉన్నటువంటి వాళ్ళే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వారికి ఒక అనుచరగణం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారికి వారి సూచనలు సలహాలు పక్కదోవ పట్టిస్తున్నారని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలను నట్టేయడం ముంచినటువంటి సందర్భం మనకు క్లియర్గా తెలిసిపోతుంది ఈరోజు. ఢిల్లీకి కప్పం కట్టడం కోసమే రేవంత్ రెడ్డి 36 సార్లు పోయిండు. ఈరోజు తెలంగాణ యొక్క దోసుకున్న డబ్బును, బెదిరించి దాచుకున్న డబ్బును మొత్తం తీసుకుపోయి ఢిల్లీ బతుకుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బతుకుతుందంటే ఓన్లీ హైదరాబాదు పైసలతోనే. కాబట్టి ముఖ్యమంత్రి సంచులు మోయడానికే పడుకుతాడు. ఆయనకు అలవాటే బ్యాగులు మోసి నుంచే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు అద్భుతంగా 36 సార్లు బ్యాగులు మోస్తున్నాడు తప్ప వేరేది లేదు. ఇదంతా తెలంగాణ సమాజం గమనిస్తుంది. సమయం వచ్చినప్పుడు తప్పకుండా కర్రు కాల్చి వాత పెడుతుంది. ఎక్కడ కూడా తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలు ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో, 420 హామీలు ఉన్నాయో అవి అమలు పరిచే విధంగా చేయాలి. ఎక్కడైతే 8 ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్నాయో వాళ్ళని బతికించడానికి, వాళ్ళని కాపాడడానికి సమయసిద్ధమై రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలి తప్ప, సమన్వయంతో పనిచేయాలి తప్ప ఇంకా ఇట్లనే చేస్తే మాత్రం తెలంగాణ సమాజం ఊరుకోదు, తిరుగుబాటు చేస్తుందని స్పష్టంగా చెప్పడం. ఆ విషయాల పట్ల క్లారిటీ ఉంది, అక్కడ ఫెయిల్యూర్ ఉంది కాబట్టి అక్కడ వచ్చి మనుషులు కనిపిస్తలేదనే చర్చ కూడా నడుస్తుంది. చర్చలో పాల్గొన్న శ్రీనివాస్ గారికి, జంగయ్య గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.